కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, అక్రమ కేసులను ఈడీ మోడీ ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేకులారా, ఖబర్దార్ తెలంగాణ అభివృద్ధి నిరోధకులారా, అక్రమ కేసులను జై తెలంగాణ, జై తెలంగాణ, కొన్ని ఇక్కడ నిన్న కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. ఈ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము కక్షపూరితంగా అరెస్ట్ చేసింది. ఎందుకంటే బీజేపీ పార్టీకి అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ చేశారు కాబట్టి పేదవాళ్ళ గురించి అనుకోండి, అన్ని వర్గాల గురించి పనిచేసి 10 సంవత్సరాలలో జేజేలు అనిపించుకున్నాడు. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని డెవలప్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఇది బీజేపీ వాళ్ళు జీర్ణించుకోకుండా వారు అన్యాయంగా, అక్రమంగా దొంగ కేసులు పెట్టి కవిత గారిని అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోతారు, వాళ్ళకి సీట్లు ఎక్కువ రావాలి, వాళ్ళు ఏదో జిమిక్కులు చేయాలి, వాళ్ళకేదో పబ్లిక్ తోటి జేజేలు కొట్టించుకుంటారనుకుంటారు. కానీ కాదు. మరి కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసిన విషయము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్లలో వారి ఓటు ద్వారా మరి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయకపోతే రాష్ట్రంలో మీరు చూస్తారు, మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమిస్తారు. కవిత గారిని రిలీజ్ చేసేంత వరకు ఉద్యమాలు నడుస్తాయి. ఎందుకంటే ఉద్యమం అనేది తెలంగాణకు కొత్త కాదు, బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, కవిత గారికి కొత్త కాదు, కేసీఆర్ గారికి కొత్త కాదు, కేటీఆర్ గారికే కానీ హరీష్ రావు గారికే కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం అంటే ఏందో తెలుసు. ఉద్యమం చేసే తెలంగాణను తీసుకొచ్చారు. ఎంత కష్టమైనా ప్రాణాలు సైతం తెగించి
తెలంగాణ తీసుకొచ్చింది ఈ తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డలో ఇలాంటి ఈడీలు, ఇలాంటి సిబిఐలు, ఇలాంటి ఎన్ని డ్రామాలు చేసినా కూడా తెలంగాణ ప్రజలే కానీ, మరి కవిత గారే కానీ, కేసీఆర్ గారే కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, మా ఎమ్మెల్యేలే అనుకోండి, మా నాయకులే అనుకోండి, మా ఎంపీలే అనుకోండి, ఎవ్వరు కూడా భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకంటే ప్రతిసారి భయపెట్టే నీకు ఏదో ఒక డ్రామా కట్టి మరి బీజేపీ ప్రభుత్వము గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కక్ష కట్టి ఏదో ఒక జిమ్మికులు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలందరూ ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ నాయకులను ఏదో రకంగా వాళ్ళను వీక్ చేయడానికి ఇలాంటి జిమ్మికులు చేస్తే ప్రజలు రాబోయే రోజులలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ, అలాగే మా మిత్రులు రాజశేఖర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళా సోదరమణులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇక్కడ ధర్నా ప్రోగ్రాం చేస్తున్నామంటే ఇది స్టార్టింగ్ మాత్రమే. మీరు ముందు ముందు తెలుసది ఉద్యమము చాలా పెంచాల్సి వస్తుంది కవిత గారిని రిలీజ్ చేయకపోద్దని చెప్పి, ఇమ్మీడియట్గా కవిత గారిని రిలీజ్ చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, మనం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అదేవిధంగా బతుకమ్మ పండుగని దేశ విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన కవితక్కని అరెస్ట్ చేయడం నిజంగా చాలా శోచనీయం. ఇది ఖండించదగిన విషయం. అది కూడా ఎటువంటి ట్రాన్సిట్ ఆర్డర్స్ లేకుండా రాత్రిపూట ఒక మహిళని తరలించడం నిజంగా ఇది బీజేపీకే చెల్లుతుందనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఇంతకుముందే మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో, మా యొక్క కార్యకర్తల ఆధ్వర్యంలో, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, లీడర్లు అందరూ తరలి వచ్చి ఈ యొక్క చర్యకు నిరసనగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి బీజేపీ వాళ్ళు ఒక్కటి గ్రహించాలా, ఇలాంటి నిరంకుశత్వంతో మీరు ఓట్లు సాధించుకోవాలనుకోవడం నిజంగా చాలా అన్యాయం. కాబట్టి మీరు ప్రజలలోకి వెళ్ళండి, ప్రజలకు ఒక మంచి పని చేయండి, మా కేసీఆర్ గారు లాగా ప్రజల చేత్తో మన్ననలు పొందండి, అప్పుడు ఓట్లు సాధించండి. కానీ ఈ విధంగా చేయడం నిజంగా శోచనీయం. కాబట్టి ఖబర్దార్ బీజేపీకి చెప్తున్నాం, మళ్ళీ ఇటువంటి చర్యలు చేపడితే ఇంకా ఊరుకునేది లేదు, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలకు, నాయకులకు, మా కార్పొరేటర్లకు, మా అభ్యర్థి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థి మా లక్ష్మారెడ్డి అన్నకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.